మనందరం యేసుక్రీస్తు శరీరంలో అవయవాలుగా నాలుక పని నాలుక, చెవి పని చెవి చేయాలి. అన్ని నాలుకలే ఉంటాయా, అన్ని చెవులే ఉంటాయా, అన్ని కళ్ళే ఉంటాయా? కాదు కదండి. అలా అన్నమాట. మీకు కూడా శరీరంలో యేసుక్రీస్తు శరీరంలో ఉన్నట్లయితే మీరు తప్పకుండా మీరు ఒక పని చేస్తారనమాట. ఆ పని గురించే 1 కొరింథీ 12:27 నుంచి చెప్తారు. మనందరం యేసుక్రీస్తు శరీరంలో ఒక్కొక్క అవయవంగా కొంతమందిని దేవుడు అపోస్తలులుగా, కొంతమంది ప్రవక్తలుగా, కొంతమందిని బోధకులుగా, కొంతమందిని ఉపకారాలు చేసేవాళ్ళుగా, కొంతమంది అద్భుతాలు చేసేవాళ్ళుగా, అందరినీ ఆయన ఒక్కొక్కరికి ఒక్కొక్క పని ఇస్తాడు. మీరు ఏ పని చేయట్లేదు అనుకోండి, ఊరికే అట్లా వెళ్ళి ఇట్లా వస్తుంది అంటే యేసు ప్రభు శరీరంలో లేరన్నమాట. యేసు ప్రభు శరీరంలో ఉంటే తప్పకుండా ఇప్పుడు నా నాలుక ద్వారా ఆయన సువార్త బోధిస్తున్నారనమాట. అంటే నేను యేసు ప్రభు శరీరంలో ఉన్నాను. ఆయన శరీరంలో నేను ఎవరు? నాలుక. ఆయన పని మనం చేయాలి. ప్రకటించండి. ప్రపంచమంతటా వెళ్ళి సువార్తని ప్రకటించాలన్నమాట.